హాయ్ ఫ్రెండ్స్, అందరికి మీరు చూస్తున్నారు వీకే ట్రక్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్లు అడిగే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 4 అన్నమాట. ఇంతకు ముందు నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎట్లాగైతే ఒక సిరీస్ లాగా చేసుకుంటూ వస్తున్నాను. ఇంతకు ముందు ఆల్రెడీ ఒక 3 వీడియోస్ అయితే చేశాను. ఇది వచ్చేసరికి 4వ వీడియో. ఒకవేళ మీరు కనుక ఇప్పుడే మన ఛానల్కి వచ్చి ఉంటే మిగతా 3 వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మొత్తం మన ఛానల్లో వచ్చేసరికి మొత్తం ఎలక్ట్రికల్ ఆటోలకి సంబంధించిన రివ్యూస్ అండ్ ఇంకా ఏవైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం షోరూమ్కి వెళ్లకుండా ఏ విధంగా బాగు చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే ఉంటాయి. ఇక ఏ ఇతర టాపిక్స్ అయితే ఉండవు అనమాట. ఇక మన ఛానల్ కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్ లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఆల్రెడీ గ్రూప్ లో ఒక 500 చిల్లర మంది అయితే సభ్యులు అయితే ఉన్నారనమాట. మీకు ఏదైనా కంప్లైంట్స్ వస్తే గ్రూప్ లో వాళ్ళందరితో కూడా మాట్లాడి తెలుసుకోవచ్చు. లేదు మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్ ద్వారా అయితే మాట్లాడవచ్చు అనమాట. దాని ఐడి కూడా వచ్చేసరికి పైన ఈ పక్కన అయితే ఇవ్వడం జరిగింది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఒక సబ్స్క్రైబర్ ఏమవుతున్నారంటే, అతను ఛార్జింగ్ పెట్టినప్పుడు కరెంట్ అనేది అప్ అండ్ డౌన్ రావడం, లేదంటే ఛార్జర్ ఎత్తుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఛార్జింగ్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఛార్జర్ అనేది ఆగిపోవడం, మళ్ళీ ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఎత్తుకోవడం, ఇట్లాగైతే జరుగుతుందంట. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇంట్లో ఏదైతే బోర్డు ఉంటుందో స్విచ్ బోర్డు, అక్కడ నుంచి అయితే మన ఛార్జర్ కి కనెక్షన్ అయితే తీసుకుంటా ఉంటారు. మన ఛార్జర్ పెట్టడానికి ఏదైతే ప్లస్ బాక్స్ 16 ఆంపియర్ యూజ్ చేస్తూ ఉంటామో దానికి అయితే అది అట్లా తీసుకోవడం కరెక్ట్ కాదు. అది మీటర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా అయితే కనెక్షన్ తీసుకోవాలి. అప్పుడు ఇంట్లో నుంచి వచ్చే కరెంట్ కి దీనికి సంబంధం అయితే ఉన్నదన్నమాట. అప్పుడు మన ఛార్జర్ కి సరిపోయేంతగా కాన్స్టెంట్ గా పవర్ అనేది తీసుకోవడానికి దానికి కూడా వెసులుబాటుగా అయితే ఉంటుంది. కొంతమంది అట్లా డైరెక్ట్ గా ఇచ్చినప్పటికీ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మన ఇంటి దగ్గరకు వచ్చి ఎర్త్ అయితే వేస్తున్నారు ఈ బజాజ్ కంపెనీ వాళ్ళు. కొంతమంది వేయకపోవచ్చు. అయితే ప్రతి ఇంటికి ఎర్త్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ఎలక్ట్రికల్ ఆటోలు వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా ఎర్త్ అనేది ఉండాలన్నమాట. ఆ ఎర్త్ ప్రాపర్ గా లేకపోయినప్పటికీ సరిగ్గా పవర్ అనేది రాలేదనుకోండి ప్లస్ బాక్స్ లోకి ఈ విధంగానే అప్ అండ్ డౌన్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఇవి రెండు సరిగ్గా ఉన్నప్పటికీ కూడా మనకి అదే విధంగా జరుగుతుంది అంటే, మనకి ఇప్పుడు వచ్చేసరికి అన్ని ఆన్ బోర్డ్ ఛార్జర్లు అయితే ఇస్తున్నారు అనమాట. అంతకు ముందు అయితే విడిగా మోంట్రా కానివ్వండి, ట్రియో ప్లస్ కానివ్వండి, ట్రియో కానివ్వండి విడిగా అయితే ఛార్జర్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మహీంద్రా కంపెనీ ప్రతి వెహికల్ లో కూడా విడిగా అయితే ఛార్జర్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే లేదు, కానీ బజాజ్ కంపెనీలో ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే ఉందన్నమాట. అయితే ఈ ఆన్ బోర్డ్ ఛార్జర్ కి ఒక కేబుల్ అయితే ఇస్తారు మనం బయట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దాంట్లో ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ కంప్లైంట్ లాంటివి కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, ఎర్రర్స్. అట్లాంటప్పుడు ఛార్జర్ ఇట్లాగే అప్ అండ్ డౌన్ అయితే అవుతా ఉంటది అనమాట. మీకు ఇటువంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా లోకల్లో ఎవరైనా ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎర్త్ ప్రాపర్ గా ఉందా, లేదంటే మనం ఇచ్చిన కనెక్షన్ కి కరెక్ట్ గా పవర్ అనేది వస్తుందా ఒకసారి చెక్ చేయించుకోండి. ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అనుకుంటే ఛార్జర్ తీసుకొని డైరెక్ట్ గా షోరూమ్ కి అయితే వెళ్ళండి. వాళ్ళు అక్కడ కూడా మన వెహికల్ కి ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తారు. అక్కడ కూడా ఇదే కంప్లైంట్ వచ్చింది అనుకోండి, మనకు వారంటీ ఉంది కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఛార్జర్ అనేది రీప్లేస్ అయితే చేస్తారనమాట. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసరికి, మన ఎలక్ట్రికల్ ఆటోలకి బ్యాక్ సైడ్ ఏవైతే ఇప్పుడు హౌసింగ్ లేకుండా నార్మల్ డీజిల్ వెహికల్ లాగే మనకి గిద్దలు సాఫ్ట్లు వస్తున్నాయి కదా, అట్లా రావడం వల్ల ఏంటంటే వీళ్ళు సీల్ వేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ గిద్దలకి మనం గ్రీజ్ పెట్టుకోవాలా ప్రతి వారం కానివ్వండి. కొంతమంది 2 రోజులు పెడుతుంటారు, కొంతమంది నెలకు పెడుతుంటారు, కొంతమంది 15 రోజులకి. ఇట్లా డీజిల్ వెహికల్ కి గ్రీజింగ్ అనేది అయితే పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అయితే మన ఎలక్ట్రికల్ వెహికల్ కూడా పెట్టాలని అయితే అడుగుతున్నారు. మన ఎలక్ట్రికల్ వెహికల్ మాత్రమే కాదు, ఇప్పుడు వచ్చే డీజిల్ వెహికల్స్ లో కూడా గ్రీజ్ అనేది పెట్టే అవసరం లేకుండా వాళ్ళే బూట్ కి గిద్దకి సీల్ అయితే వేస్తారనమాట. అది ఎందుకంటే లోపల వచ్చేసరికి రకరకాల గ్రీజింగ్ అనేది అయితే ఉంటది. అయితే కంపెనీలో మంచి క్వాలిటీ గల గ్రీజ్ ని అయితే దీంట్లో పెడతారనమాట. అది ఎట్లాగంటే, ఇప్పుడు మీకు ఇక్కడ సైడ్ వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఇది వీళ్ళు వచ్చేసరికి బేరింగ్ అనేది బాగా హీట్ చేశారు. హీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రీజ్ అయితే వేశారనమాట. ఒక సైడ్ గ్రీజ్ అనేది కరుగుతుంది, ఇంకొక సైడ్ వేసే గ్రీజ్ అనేది అప్పుడే హీట్ ఇచ్చినప్పుడు కరిగిపోతా ఉంటది అనమాట. అట్లాగా వీళ్ళు లో క్వాలిటీ కాకుండా కొంచెం హై క్వాలిటీగా మనకి రన్నింగ్ లో బేరింగ్ అనేది హీట్ ఎక్కినప్పటికీ కూడా గ్రీజ్ అనేది కరగకుండా ఉండడానికి మంచి గ్రీజ్ అయితే వీళ్ళు పెట్టే ఉంచుతారు ఆల్రెడీ. అందువల్ల ఏంటంటే వీళ్ళు కూడా గ్రీజ్ పెట్టుకోమని చెప్పరు, మనం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కొంతమందికి తిరిగే రోడ్లను బట్టి ఏదైనా సౌండ్ వస్తుంది అనుకుంటే బూట్ తీసి గ్రీజ్ పెట్టుకోవచ్చు. దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఏదైనా రన్నింగ్ లో సౌండ్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా బూట్ అనేది రిమూవ్ చేసి గ్రీజ్ పెట్టుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. అయితే లోపల ఒక చిన్న స్ప్రింగ్ లాంటిది ఉంటుంది, మీరు అది జాగ్రత్తగా అయితే మళ్ళీ తీసి పెట్టుకోవడానికి చూడండి. నార్మల్ గా అయితే పెట్టే అవసరం ఉండదు. ఒకవేళ మీకు సౌండ్ వస్తుంది అనుకుంటే పెట్టండి,
లేదు అనుకుంటే షోరూమ్ కనుక వెళ్తే అది గిద్ద ఏదైనా కంప్లైంట్ ఉంది అంటే లోపల అరిగిపోయింది అనుకోండి, దాన్ని అయితే చేంజ్ చేసి ఇస్తారు. ఆల్మోస్ట్ సౌండ్ వస్తుంది అంటే లోపల ఆ గిద్దకి లోపల పళ్ళన్నీ డ్యామేజ్ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటది అనమాట. దానివల్ల ఒకవేళ మీరు గీజ్ పెట్టుకొని రన్నింగ్ చేసినప్పటికి కూడా ఎప్పుడైనా రన్నింగ్ లో ఏదైనా ట్రిప్ లో ఉన్నప్పుడు అది అయితే వదిలేసింది అనుకోండి, మొత్తం మనకి డ్యామేజ్ అయితే అవుతుంది. బండి అనేది పూర్తిగా ఆగిపోయే పరిస్థితి అయితే వచ్చింది అనమాట. అందువల్ల మీకు ఏదైనా కొంచెం సౌండ్ వస్తున్నట్టు కనుక అనుమానం వస్తే ఫస్ట్ గిద్దను చెక్ చేసుకుని అంతా బాగానే ఉంది అనుకుంటే గ్రీజింగ్ అనేది పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక బ్రదర్ ఎలక్ట్రికల్ ఆటోలు వర్షంలో నడిపితే తుప్పర్లు అవి పడతా ఉంటాయి కదా, అంటే వర్షంలో వెహికల్ తడుస్తూ ఉంటది, లేదంటే తుప్పర్లు అవి పడతా ఉంటాయి. పడినప్పుడు ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయితే అవుతుందని అయితే అడుగుతున్నారు అనమాట. అయితే ప్రతి కంపెనీ కూడా ఏం చేస్తుందంటే మోటార్ ని తీసుకొచ్చేటప్పుడు IP67 రేటింగ్ ఉన్న మోటార్స్ అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు. అయితే ఇది మోటార్ లో ఉన్న స్పెషాలిటీ కాదు కానీ దీనికి ఏంటంటే వాటర్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి లోపలికి వెళ్లకుండా వీళ్ళు సీల్ అనేది అయితే వేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి అనుకోండి, యాపిల్ కానివ్వండి, శాంసంగ్, ఇవన్నీ ఫ్లాగ్షిప్ ఫోన్ లో ఏం చేస్తారంటే IP67 రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు వచ్చే అన్ని ఫోన్లు కూడా ఇట్లాంటివి వస్తున్నాయి అనమాట. ఈ IP67 రేటింగ్ అనేది ఏంటంటే ఇది ఒక చిన్న గమ్ లాంటిది. ఇది లోపల వాటర్ వెళ్లకుండా సీల్ అయితే వేస్తారు. అలాగే ఇప్పుడు వచ్చే ప్రతి మోటార్ కూడా ఈ IP67 రేటింగ్ ఉన్న సీల్ అనేది అయితే వేస్తున్నారు అనమాట. చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ నీళ్ళల్లో నడుస్తూ ఉంటాయి, రన్నింగ్ లో వర్షంలో నడుస్తూ ఉంటాయి, రన్నింగ్ లో తుప్పర్లు అయి పడతా ఉంటాయి, కొన్ని ఏరియాలో బురద కొట్టుకుంటా ఉంటది. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వస్తున్న ప్రతి ఎలక్ట్రికల్ ఆటోల్లో కూడా ఈ IP67 రేటింగ్ ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆ విషయంలో భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వాటర్ ఒకవేళ మనకి మోకాళ్ళ లోతులో ఒకవేళ వర్షం పడి ఎక్కడైనా స్టాక్ అయి నిలబడినాయి అనుకోండి, అప్పుడు కూడా మీరు దింపడానికి ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరమే ఉండదు. మీరు డైరెక్ట్ గా నీళ్ళల్లో నుంచి వెళ్ళిపోవచ్చు. అయితే కాన్స్టెంట్ గా నీళ్ళల్లో ఎప్పుడు కూడా వెహికల్ ని నిలిపి ఉంచొద్దు. అట్లా కనుక నిలబెట్టామనుకోండి వెహికల్ ని, ఎంత సీల్ ఉన్నప్పటికీ కూడా అది నాని కొంచెం ఎక్కడైనా డ్యామేజ్ అయిందంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మోటార్ అనేది చెడిపోతుంది. కాబట్టి రన్నింగ్ లో ఏం కాదు, రన్నింగ్ లో మీరు ఎంత దూరమైన వాటర్ లో రన్నింగ్ చేయొచ్చు, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. దానికి మాత్రం ఎవరు భయపడాల్సిన పని లేదు. ప్రతి ఎలక్ట్రికల్ ఆటోలో కూడా ఈ సీల్ ఉన్న IP67 రేటింగ్ ఉన్న ఆ సీల్ అయితే వేసే ఇస్తున్నారు. ఇప్పుడు నేను దానికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ వీడియోస్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఎలక్ట్రికల్ ఆటోలకి ఒకే ఛార్జర్ ద్వారా వేరే ఆటోలకు కూడా ఛార్జింగ్ పెట్టవచ్చు అని అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ప్రతి వెహికల్స్ కూడా ఎక్కువ శాతం ఆన్ బోర్డ్ ఛార్జింగ్ అనేది వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ గా కేబుల్ అనేది ఇస్తారు. ఆ కేబుల్ ని తీసుకెళ్లి ఇట్లాగే ఆన్ బోర్డ్ ఛార్జర్ వచ్చిన ఇంకొక వెహికల్ కి అయితే పెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఆ కేబుల్ లో ఇంకొక బోర్డు అయితే ఉంటది. ఆ బోర్డు ఇవి సపోర్ట్ చేయలేదు అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మహీంద్రా కంపెనీ కానివ్వండి, లేదంటే ఇంకొంచెం బయట ఉన్న బ్రాండ్స్ లో కొంతమంది చేతికి అయితే ఛార్జర్ అనేది విడిగా అయితే ఇస్తారనమాట. దీన్ని ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అని అయితే అంటారు. అయితే దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇది ప్రతి వెహికల్ కూడా 3 కిలోవాట్ పవర్ ని అందుకునే కెపాసిటీ అయితే ఉంటుంది. మనకిచ్చే ఛార్జర్లు అన్ని కూడా వచ్చేసరికి 3 కిలోవాట్ ఛార్జర్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ గా మీకు ఒకవేళ మోంట్రా వెహికల్ ఉందనుకోండి, ట్రియో ప్లస్ కి ఛార్జర్ పెట్టుకోవచ్చు. ఆ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదు మీ దగ్గర ట్రియో గానీ ట్రియో ప్లస్ గానీ ఉంటే దీని ఛార్జర్ ద్వారా మోంట్రా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. 3 కిలోవాట్ వరకు ప్రతి వెహికల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. లేదు ట్రియో కానివ్వండి, ట్రియో ప్లస్ లో కానివ్వండి, ఇంతకు ముందు అమర్ రాజా ఛార్జర్ ఇచ్చారు. అవి వచ్చేసరికి 2 కిలోవాట్ ఛార్జర్లు అనమాట. ఆ తర్వాత అదే ఛార్జర్ లో 3 కిలోవాట్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు మిండా ఛార్జర్ అయితే అప్డేట్ చేశారు. ఇప్పుడు ప్రతి వెహికల్ లో కూడా మిండా ఛార్జరే వస్తుంది. అయితే వీళ్ళు దాన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. అయితే ఆ 2 కిలోవాట్ ఛార్జర్ ఉన్న బండికి ఈ 3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు. అయితే అంతకు ముందు అమర్ రాజాలో 3 గంటలకో లేదంటే 4 గంటలో టైం పడుతుంది అనుకోండి, ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనేది ఛార్జింగ్ అవుతుంది. అంతేగాని దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక వీడియో అనేది చాలా లెంత్ గా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ 4 టాపిక్స్ తో ఈ పార్ట్ 4 అయితే ఆపేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 5 లో ఇంకొన్ని విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు ఎక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనే దాని గురించి ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. దాని గురించి ఒక వీడియో కూడా అయితే చేయడం జరుగుతుంది. మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంక చాలా మందికి యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ చేస్తుంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.